పాలకులలో ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల ఆక్వా రైతుల సమావేశం జరిగింది. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ నెల 22న వీరవాసరంలోని రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల భారీ సదస్సు నిర్వహించనున్నట్లు ఆక్వా రైతు నాయకుడు గాంధీ భగవాన్ రాజు తెలిపారు. 10,000 మంది ఆక్వా రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఆక్వా రంగంలో ఉన్న సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటు, ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ అమలు చేయాలని కోరారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోసం ఈ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఇక ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరి సిండికేట్ వ్యవస్థగా తయారయ్యి కేజీకి 50 రూపాయలు తగ్గించి మరి రైతులు మోసం చేసే విధంగా ఏదైతే ఈ సిండికేట్ వ్యవస్థ నడుపుతుందో దీన్ని అరికట్టాలని చెప్పి మరి రేపు ఏదైతే వీరవాసరంలో 22వ తారీఖు ఆదివారం రాష్ట్ర రైతు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అన్ని రాష్ట్రాల నలుమూల నుంచి రైతులు అందరూ హాజరవుతారు. తప్పకుండా ఏదైతే ఈ సిండికేట్ గా మాది ఏదైతే రైతులు మోసం చేస్తున్నారో వాళ్ళని 2-3 కంపెనీలను మనం బ్యాన్ చేయాలి, వాళ్ళకి సరుకు పట్టకూడదు, వాళ్ళ దగ్గర ఫీడ్ కొనకూడదు అని చెప్పేసి రైతులు కోరుకుంటున్నారు. దాని మీద నిర్ణయం తీసుకోవడం గురించి, అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానీ ఏదైతే ఎన్ని ఉన్నాయో దాని మీద మనం ఒక మెమోరాండం సమర్పించి ప్రభుత్వం వెంటనే ఆ విధంగా మరి రైతులు సమస్య పరిష్కరించే విధంగా మరి ప్రభుత్వం కూడా రావాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం.